కొంతమందికి ఇది బాగా అలవాటు అయిపోద్ది. అదేంటంటే వాక్యం చదువుతున్నప్పుడు బాగా టేస్టీగా, చాలా ఇష్టంగా, మంచిగా అనిపించిన వాక్యాలు మాత్రం తీసుకొని కొన్ని కఠినంగా, కొంచెం కష్టంగా అలాంటివి ఉంటాయి. చేపల ముళ్ళు పక్కన పెట్టినట్టు వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు అనమాట. ఇది నాకు సంబంధం కాదు, ఇది నాకు కాదు, ఇది కొంచెం చేయడం కష్టము, ఇది మరీ ఇంపాసిబుల్, ఇంత ఆత్మీయ స్థితికి నేను ఎప్పటికి ఎదుగుతానులే, అప్పుడు చూసుకుందాంలే, ఈ మాట నా కొరకు కాదు, లేకపోతే వారి కొరకు వీరి కొరకు అని కొన్ని మనం బైబిల్ పోర్షన్స్, కొన్ని వాక్య భాగాలు మనం ఎక్స్క్లూడ్ చేసేస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో అలా మనం ప్రక్కన పెట్టడానికి ఏది కూడా లేదండి. హల్లెలూయా. ప్రక్కన పెట్టాల్సినవి నిర్జీవమైన మాటలు ఏవి లేవు, ఉపయోగం లేని మాటలు ఏవి లేవు, మనకి సహాయపడని మాటలు ఏవి కూడా లేవు. ఒకవేళ అలా ఉండుంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అసలు పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు వ్రాయించి ఉండేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చెప్పిన బోధలు ఆశ్చర్యపరిచాయంట. ఆయన బోధలు వినడానికి చాలా మంది వస్తే ఆయన మాట్లాడిన మాటలకు వారు ఆశ్చర్యపడ్డారంట. యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఆయన యెరూషలేము దేవాలయములో పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ద స్క్రిప్చర్స్, హీ వాజ్ డిస్కసింగ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్య భాగాలను ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు పెద్దలందరూ ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చాలాసార్లు లోకరీతిగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తికి జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే వయసును బట్టి జ్ఞానం వస్తుంది కదండి. వయసు పెరిగే కొద్దీ వయసులో వారు పొందుకున్న అనుభవాలు, వారు పొందుకున్న ఎక్స్పీరియన్సెస్ని బట్టి దే గెయిన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ త్రూ ఎక్స్పీరియన్సెస్. అందుకే వయసులో పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా మనం వాళ్ళ దగ్గర కూర్చుని కొన్ని మాటలైనా వినడానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు యవనస్తులు, చిన్నపిల్లలు అనుకుంటారు పెద్దోళ్ళంతా అవుట్డేటెడ్, మేమంతా అప్డేటెడ్ అనుకుంటారు కదండి. పెద్దోళ్ళేమో అవుట్డేటెడ్, మేమేమో అప్డేటెడ్. ఇప్పుడు జరుగుతున్న సంగతులు, ఇప్పుడు టెక్నాలజీ గురించి పెద్దోళ్ళకి ఎవరికి తెలియదని వాళ్ళ లెక్క చేయరు. కానీ ఒక మాట చెప్పనివ్వండి, మీ కుటుంబంలో పెద్దలైన వారు, వారి తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఒకవేళ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానము చాలా అమూల్యమైనది, డబ్బుతో కొనుక్కోలేనంత విశేషమైన జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే జీవిత అనుభవాల సారం నుండి వారు జ్ఞానాన్ని పొందుకుంటారు. వారి యొక్క ప్రార్థనలు, వారితో సమయం గడపడం కూడా చాలా చాలా ఆశీర్వాదం. అందుకని ట్రై టు స్పెండ్ సమ్ టైమ్, అట్లీస్ట్ బిజీ స్కెడ్యూల్లో ఈ రోజుల్లో ఇంట్లో ఒకరితో ఒకరికి గడపడానికి అవకాశం ఉండట్లేదు కదండి. పక్కపక్కనే కూర్చొని ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు, అవునా కదా. ఇంతకుముందు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం అంతా కలిసి స్నాక్స్ తినేవాళ్ళు, లేకపోతే భార్య భర్తలు చక్కగా కూర్చొని టీ తాగుతూ ఈరోజు జరిగిన విషయాలేంటి, నీ ఉద్యోగ స్థలంలో ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది, వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటి, లేకపోతే బంధువుల పరిస్థితి, ఇవన్నీ చక్కగా కూర్చొని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల మనుషుల మధ్యలో అగాధం చాలా పెరిగిపోయింది. ప్రక్కనే కూర్చుంటున్నారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్యాడ్జెట్ వేసుకొని కూర్చుంటున్నారు. కొడుకు టీవీ చూస్తాడు, కూతురు సెల్ ఫోన్ చూస్తుంది, భర్త ఒక ఫోను, భార్య ఇంకేదో పనిలో ఉంటుంది. సో మనుషులు ప్రక్కనే ఉంటున్నారు కానీ వారి మధ్యలో అగాధం పెరిగిపోతూ ఉంది, వారి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంది. ప్రక్కనే ఉన్న కుటుంబీకులతో చాలాసార్లు మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. అందుకని కొన్నిసార్లు మన జీవితంలో మనము ఫోన్ ఫాస్టింగ్ చేయాలి. ఏం ఫాస్టింగ్ అండి? ఫోన్ ఫాస్టింగ్. ఫోన్ ఫాస్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఈరోజు ఈ 4 గంటలు ఇంకా అసలు నేను సెల్ ఫోన్ ముట్టుకోకుండా కాసేపు ప్రక్కన పెడితే ప్రార్థన చేసుకోవడానికి మనకు సమయం దొరుకుతుంది, వాక్యం చదువుకోవడానికి సమయం దొరుకుతుంది, కుటుంబీకులతో మాట్లాడడానికి, వారితో వారి విషయాలు తెలుసుకోవడానికి, సమయం గడపడానికి మనకి కొంచెం టైం దొరుకుతుంది. కాబట్టి కొన్నిసార్లు మనం ఫోన్ ఫాస్టింగ్ చేయాలి. సరే, పెద్దల దగ్గర చాలా జ్ఞానము ఉంటుంది, పెద్దలతో కూర్చొని సమయం గడపడం చాలా మంచిది. ఎందుకంటే వారి దగ్గర నుండి అమూల్యమైన విషయాలు ఎన్నో మనము నేర్చుకుంటూ ఉంటాం. పెద్దలకు ఇవ్వవలసిన గౌరవం ఖచ్చితంగా మనము ఇవ్వాలి. దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, పిల్లలారా పెద్దలకు లోబడి ఉండండి. పిల్లలారా అంటే వయసులో పిల్లలే కాదు, జీవితంలో ఎంత పెద్ద వయసుకు వచ్చినా మనకంటే పెద్దలు ఎవరో ఒకరు ఉంటారు కదండి. మనకంటే పెద్దలు, వయసులో దేవుడు పెట్టిన పెద్దలు, ఆత్మీయంగా దేవుడు ఉంచిన పెద్దలకు లోబడి మనము ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాం. సో పెద్దలు వారి అనుభవాల ద్వారా వారికి వచ్చే జ్ఞానం ఒకటి. ఇంకొకటి ఏంటంటే చదువుకున్న వారికి కూడా చాలా జ్ఞానము ఉంటుంది. చాలా మంది బాగా చదువుకున్న వారి ముఖం చూడగానే మనకు అర్థమవుతుంది వీళ్ళు చాలా వైస్. చదువుకొని వారు కొన్నిసార్లు వారి ముఖం చూడగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే వారికి జ్ఞానం లేకపోతే వారి ముఖంలోనే అది కనబడుతూ ఉంటుంది. జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉంటుందో వారి ముఖంలో ఒక రకమైన ప్రకాశత, ఆ బ్రిలియన్స్, ఆ ఇంటెలిజెన్స్ అనేది ముఖంలోనే మనకి కనబడుతూ ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది కదా, జ్ఞానవంతుని యొక్క ముఖానికి
వాని జ్ఞానమే ఒక తేజస్సుని ఇస్తుంది అనే మాట వాక్యాల్లో కూడా మనం గమనిస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కన్నా వయసులో చాలా పెద్దగా ఉన్నవారు కూడా ఆయన మాటలను బట్టి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సామాన్యమైన మనుషుడు కాదు కాబట్టి, ఆయనకి ఏదో పుస్తకాలు చదివి వచ్చిన జ్ఞానం కాదు ఆయన జ్ఞానము, లేకపోతే ఆయన వయసును బట్టి వచ్చిన జ్ఞానం కాదు, కానీ ఆయన దేవాతి దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన యొక్క మాటలు దైవికమైన మాటలు, పరలోక రాజ్య సంగతులు యేసయ్య బోధిస్తూ ఉంటే ఆయన యొక్క బోధకు ఆయన చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు.